హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ ఎలానో చూద్దాం. ఫస్ట్ గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇది ఒక హాఫ్ కేజీ మటన్. ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే కడిగి పెట్టి మటన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది చూసారా, ఇలా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకుని ఆయిల్లో మటన్ మంచిగా ఫ్రై చేయనిద్దాం, ఉడకనిద్దాం. తర్వాత మటన్ ఉడికింది కదండి, మటన్ కొంచెం పసుపు వేసి ఉడికించుకున్నాను. తర్వాత దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. మటన్ బాగా పీసెస్ ఉడకాలి కదా, అందుకని వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఫస్ట్ చూసారా, ఇట్లా వాటర్ వేసి ఉడికించుకోవాలి. మటన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఉప్పు వేసుకుందాం, టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. ఇది కూడా మంచిగా కలుపుకొని వాటర్ కూడా కొంచెం ఎగ్గిన తర్వాత మనం దాంట్లో కారం వేసుకుందాం. కారపొడి వేసుకుందాం. చూసారా, ఇవి నేను 4 స్పూన్స్ వేసాను. ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. దీంట్లోకి గ్రేవీ కోసం నేను ఒక పేస్ట్ తయారు చేస్తున్నాను. అది అల్లం, వెల్లుల్లి, ధనియాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగం ఇవన్నీ కలిపి మిక్సీలో పట్టాను. ఇప్పుడు ఆ పేస్ట్ వేసేసుకుందాం. ఇదంతా ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేయనిద్దాం. మంచిగా ఆయిల్లో ఇదంతా ఫ్రై అయితే ముక్కలకు పట్టిద్ది మసాలా అంతా. కొంచెంసేపు ఆయిల్లో దీన్ని కూడా ఉడకనిద్దాము. ఇలా కొంచెంసేపు ఉడికింది కదండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనకి గ్రేవీకి కొంచెం వాటర్ వేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుని కొంచెంసేపు స్లోలో సిమ్లో మగ్గనిద్దాం. చూసారా, ఇలా గ్రేవీ ఉంటే చిక్కగా రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మటన్ మసాలా వేసుకుందాము. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, టేస్టీ మటన్ కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టే ప్లీజ్